హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సిటీలో ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం, చల్లబడి చిరు జల్లులతో వర్షం మొదలైంది. అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్ర నగరవాసులను హెచ్చరించింది. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షం పడే ఛాన్స్ ఉండడంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేర్లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని అంచనా వేసింది. జూన్ 10 వరకు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది. తెలంగాణలో రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాల్టి నుంచి రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని ప్రకటించింది. నిజామాబాద్ మీదుగా విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. వెదర్ రిపోర్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ కల్పన. బిందు హైదరాబాద్ కి అయితే రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఉపరితల ఆవర్తనం బలహీన పడినా కూడా నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుండడంతో కూడా వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికి నైరుతి ఋతుపవనాలు అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిజంగా విస్తరించాయి. మరో 2-3 రోజుల్లో కూడా రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. సో ఈ రోజు అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు జిల్లాలకైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా జిల్లాలో అయితే మనం చూసుకోవచ్చు వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట. సో ఈ 4 జిల్లాల్లోనైతే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు దక్షిణ ఈశాన్య మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ కి చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా కాస్త మనకు వేడి వాతావరణం కనిపించింది, కాస్త ఎండలు కూడా కనిపించాయి. ఒక్కసారిగా మధ్యాహ్నం అవుతూనే ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యి 3 గంటల ప్రాంతం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు వర్షాలు కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీ అవుట్స్కట్స్ లో మనకు భారీ వర్షం నమోదవుతుందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లోనైతే మనకు వర్షాలు అనేవి నమోదవుతా ఉన్నాయి. మొత్తం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ముషీరాబాద్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, గాంధీనగర్, చిక్కడపల్లి, బాద్లింగపల్లి, అమీర్పేట, పంజాగుట్ట, దాంతో పాటు ఇటు మేడ్చల్, కీసర, సికింద్రాబాద్, ఓయూ. సో ఇట్లా పలు ప్రాంతాల్లోనైతే మనకు భారీ వర్షం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా మనకు తెలపడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే అన్ని అలర్ట్స్ కూడా జారీ చేసింది. ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, సో అన్ని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు. సో ఇప్పటికైతే అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు హైదరాబాద్ కి అయితే ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఓకే కల్పన, థ్యాంక్ యూ.